యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర నిటారుగా నిలబడి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని యాదయ్య జై తెలంగాణ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిధలైన వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండ్రు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు యాదయ్య గురించి, శ్రీకాంత్ గురించి మాట్లాడినారు. ఎక్కడున్నారు సార్ మీరు? యాదయ్య శ్రీకాంత్ పెట్రోల్ పోసుకున్న నాడు యాదయ్య పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు ముచ్చట మాట్లాడినావు. మంచిదే, మన బిడ్డలు కాబట్టి తెలంగాణ గడ్డ మీద ఉన్న మనం అందరం మాట్లాడుకోవాలి. నువ్వు ఏడన్నావు చెప్పా? చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఎవరైతే యాదయ్య చావుకు కారకులైనటువంటి వాళ్ళు, శ్రీకాంతాచారి చావుకు కారకులైనటువంటి వాళ్ళు, వాళ్ళ చంకన చేరి నువ్వు, వాళ్ళ పంచన చేరి నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టేటువంటి ఒక శక్తుల్లో భాగమై నువ్వు ఆ గడ్డ మీదకి పోయి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమ అమరవీరుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి అనేటువంటి విషయాన్ని నేను వారికి తెలియజాల్సు.